హాయ్ అండి, ఈరోజు అయితే వచ్చేసి క్లాస్లో అయితే మీకు ఒక బ్రైడల్ డిజైన్ అయితే చూపిస్తున్నానండి. చూడండి, చాలా అంటే చాలా బాగుంది బ్రైడల్ డిజైన్. ఈ శారీకి వచ్చేసి ఈ డిజైన్ అయితే వేశాను. సో చూడండి, డిజైన్ ఎలా వేయాలి అనేది కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. చూడండి, ముందుగా అయితే మనం ఈ విధంగా అయితే రింగ్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఈ రింగ్స్ అనేవి ఎలా ప్రిపేర్ చేశాను అనేది కూడా చూపిస్తాను. దీనికి కావాల్సిన మెటీరియల్ ఏంటి, ఎలా ప్రిపేర్ చేయాలి అనేది కూడా నేను క్లియర్గా అయితే చూపిస్తాను. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి, మీకైతే క్లియర్గా అర్థమవుతుంది. ఇవి శారీ మొత్తానికి వచ్చేసి 17 రింగ్స్ అయితే సరిపోతాయండి ఈ శారీకి. ఓకే, నెక్స్ట్ మనము ఈ రింగ్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది మాత్రం మీకు చూపిస్తాను. చూడండి, ముందుగా ఈ విధంగా ఉంది కదా, అసలు ఈ విధంగా షేప్ ఎలా పెట్టుకోవాలి, ఎలాంటి రింగ్స్ యూజ్ చేయాలనేది మీకు చూపిస్తాను. చూడండి, కింద వచ్చేసి మనము కింద పింక్ కలర్ థ్రెడ్ చుట్టాను కదండి. సో దానికి వచ్చేసి నేను ఈ బీడ్ అయితే యూజ్ చేశాను. చూడండి, ఈ బీడ్ అనేది యూజ్ చేశాను. నెక్స్ట్ పైన ఇంకొక రింగ్ చుట్టాను కదా, సో దానికి వచ్చేసి ఈ రింగ్ అయితే యూజ్ చేశాను. ఈ 2 రింగ్స్ పెట్టి చూడండి, ఈ 2 బీడ్స్ పెట్టి నేను ఈ డిజైన్ అయితే ప్రిపేర్ చేశాను. అది ఎలా ప్రిపేర్ చేశాను అనేది కూడా చూపిస్తాను. చూడండి, ఈ విధంగా అయితే డిజైన్ అనేది వస్తుంది. షేప్ అయితే ఈ విధంగానే ఉంది, కాకపోతే దీనికి మనం థ్రెడ్ అనేది చుడతాము. థ్రెడ్ చుట్టిన తర్వాత రెండింటిని ఎలా జాయిన్ చేయాలి అనేది కూడా నేను మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. చూడండి, ముందుగా వచ్చేసి మనము నీడిల్లోకి 7 స్టాండ్స్, అంటే 7 స్టాండ్స్ నీడిల్లోకి ఎక్కించుకున్న తర్వాత 14 స్టాండ్స్ అవుతుంది. 14 లైన్లు తీసుకొని ముడి వేసుకోవాలి. 7 స్టాండ్స్ అయితే నీడిల్లోకి ఎక్కిస్తాము, కాకపోతే టోటల్ ఎంత అవుతుందంటే డబల్ వేస్తాం కదా, నీడిల్లోకి ఎక్కించాక డబల్ అయిపోతుంది కదా. 14 స్టాండ్స్, మొత్తం 14 లైన్స్ అవుతుంది. మనం థ్రెడ్ చుట్టేటప్పుడు 14 లైన్స్తో చుడతాము మనం థ్రెడ్ వచ్చేసి. అది ఏ విధంగా చుట్టాలనేది చూపిస్తాను. ముందుగా మనము ఈ రింగ్ తీసుకున్నాం కదండి, ఓవెల్ షేప్ ఉన్న రింగ్ తీసుకొని దానికి హోల్ ఉన్న దగ్గర నుంచి అయితే నీడిల్ అనేది పైకి అనుకున్న తర్వాత మనం లాక్ అనేది వేస్తాం కదండి చివరన, ఆ చివరి దగ్గర నుంచి నీడిల్ని అయితే పైకి అనేసుకోండి. అనుకున్న తర్వాత మనం క్రోషెట్ డిజైన్స్ వేస్తాం కదండి, సింగిల్ క్రోషెట్. ఈ రింగ్స్కి అయితే మనం డబుల్ క్రోషెట్ అనేది వేస్తాము. కాకపోతే మనము మగ్గం నీడిల్తో వేయకుండా నార్మల్ నీడిల్తో ఎలా వేయాలి అనేది అయితే మనము చూస్తున్నాం. సో చూడండి, ఈ విధంగా అయితే మనం లాక్స్ అనేవి వేసుకోవాలి. చాలా నిదానంగా వేసుకోవాలి, ఎందుకంటే రింగ్ అనేది డెలికేటెడ్గా ఉంటుందండి. మరీ స్ట్రాంగ్ అయితే ఏం ఉండదు, ఎందుకంటే రింగ్ మీద వర్క్ వచ్చింది కదా. సో అదేంటంటే డెలికేటెడ్గా ఉంటుంది. ఈ రింగ్ వచ్చేసి మనము పైన తీసుకునేది ఇప్పుడు ఈ ఓవెల్ షేప్ రింగు ఏంటంటే ఇట్లా గట్టిగా అనగానే విరిగిపోయేలాగానే ఉంటుంది రింగ్ అయితే వచ్చేసి. కాబట్టి మనం ఎక్కువ ప్రెస్ చేయకుండా నార్మల్ ప్రెస్ చేస్తూ వేసుకోవాలి. ఎందుకంటే బిగినర్స్ ఎవరైనా వేసుకుంటే ఇరిగిపోయి వేస్ట్ అయిపోతుంది అనేసి చెప్తున్నాను. నేను ఆల్రెడీ 17 రింగ్స్ తయారు చేస్తే నాకు 2 రింగ్స్ ఇరిగిపోయాయండి. ఏంటంటే ఈ ప్రతి రింగు అయితే స్ట్రాంగ్ ఏముండదు, కొన్ని రింగ్స్ డెలికేటెడ్గా కూడా ఉంటాయి. సో అందుకని చెప్తున్నాను. కొన్ని రింగ్స్ ఏంటంటే బలంగా ప్రెస్ చేయడం వల్ల ఇవి విరిగిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అన్నీ అయితే అలా ఉండవండి, కొన్ని అయితే ఉంటాయి. సో అందుకని చెప్తున్నాను. మనం మెటీరియల్ తెచ్చుకునేటప్పుడు కూడా కరెక్ట్గా తెచ్చుకోకుండా కొంచెం ఎక్కువ తెచ్చుకోవడం ఇలాంటప్పుడు యూజ్ అవుతుంది. ఏంటంటే రింగ్ ఇరిగిపోయినప్పుడు అయ్యో ఎక్కువ తెచ్చుకుంటే అయిపోతుంది కదా అని అనుకుంటాం. సో అందుకని చెప్తున్నాను. సో నాకైతే 17 పట్టాయి. ఇవి ఒక 10 గ్రామ్స్ అయితే సరిపోతాయి. ఈ ఓవెల్ షేప్ రింగ్స్ ఒక 10 గ్రామ్స్ అండ్ రౌండ్ షేప్ రింగ్స్ ఒక 10 గ్రామ్స్ అయితే మనకి సరిపోతాయి. ఏంటంటే నేను అక్కడ ముడి ఎందుకు కట్ చేశానంటే ఈ థ్రెడ్ అనేది ఊరికే వెళ్ళి ఆ ముడి దగ్గర చిక్కుపడుతూ ఉంటుంది. సో అందుకని అది ముడి కట్ చేసేసి గమ్ అయితే అప్లై చేశాను. సో ఈ విధంగా అయితే మళ్ళీ మనము లాక్స్ అనేది వేసుకోవాలి. నేను నిదానంగానే చూపిస్తున్నాను, ఎక్కడ వీడియో అనేది స్కిప్ చేయడం లేదు. క్లియర్గా అయితే చూడండి, బిగినర్స్కైనా ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటుందనేసి నేను చూపిస్తున్నాను. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నోటిఫికేషన్ అనేది అయితే మీకు వస్తుంది. అంటే డిఫరెంట్ డిజైన్స్, నేను కొత్తగా వేసిన డిజైన్స్ అనేవి మీరు ఎక్కడ వెతుక్కోకుండా నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి మీరు ఈజీగా డిజైన్ అనేది ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో అందుకని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ఇప్పుడు కొత్తగా ఒకటి కామెంట్స్ దగ్గర హైప్ అని వస్తుంది. మీకు నా వీడియో నచ్చినట్లయితే హైప్ ఇవ్వండి, దానికి పాయింట్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. సో దానికి వచ్చేసి బ్యాడ్జెస్ వస్తాయి. సో అందుకని మీకు నా కంటెంట్ నచ్చితే మాత్రం హైప్ ఇవ్వండి. ఎవరికైనా నా కంటెంట్ నచ్చితే కామెంట్స్ దగ్గర హైప్ అని వస్తే హైప్ ఇవ్వండి, హైప్ మీద క్లిక్ చేసేయండి. అండ్ ఈ విధంగా ఫస్ట్ మనకి నార్మల్గా ఒక రౌండ్ అయిపోయింది. ఇప్పుడు 2వ రౌండ్ చుడుతున్నాం కదా, చూడండి ఫస్ట్ హోల్ దగ్గర నుంచి అయితే మనము మళ్ళీ సేమ్ ఇదే ప్రాసెస్లో అయితే తీసుకుంటాం.
కుట్టుకుంటాము. ఈ విధంగా అయితే కుడతాము. చూడండి సేమ్ డబుల్ క్రోషెట్. ఇప్పుడు ఈ రెండోసారి కుట్టేదాన్ని ఏమంటామంటే మనం డబుల్ క్రోషెట్ అంటాము. సో మనం ఏంటంటే నార్మల్ నీడిల్తో చేస్తున్నాం కాబట్టి సో ఈ విధంగా అయితే కుట్టుకుంటాము. ఒక రింగ్కి వచ్చేసి 1/2 అవర్ అయితే పడుతుందండి మనకి. టైం వచ్చేసి ఒక రింగ్ తయారు చేసుకొని ఒక శారీకి కుట్టడానికి మొత్తానికి వచ్చేసి మనకి నా వీడియో వచ్చేసి 24 మినిట్స్, అటు ఇటుగా మ్యాక్సిమం ఒక 30 మినిట్స్ అయితే పడుతుంది మనకి ఒక రింగ్ తయారు చేసుకోవడానికి. సో దానికి పట్టే టైంని బట్టి కూడా మనము ప్రైజింగ్ అనేది ఇచ్చుకోవాలండి. మరీ తక్కువ ప్రైజింగ్కి అయితే ఇలాంటి డిజైన్స్ అయితే ఎవరం వేయలేము, ఎందుకంటే చాలా టైం పడుతుంది కదా. రింగ్స్ ఫస్ట్ కింద రింగ్ తయారు చేయాలి, నెక్స్ట్ పైన రింగ్ తయారు చేయాలి, తర్వాత బీడ్స్ కుట్టాలి. ఈ బీడ్స్కి కూడా వచ్చేసి 10 మినిట్స్ పడుతుందండి. మనం బీడ్స్ కుట్టడానికి కూడా వచ్చేసి 10 మినిట్స్ పడుతుంది. సో అందుకని చెప్తున్నాను. సో ఈ విధంగా అయితే మనము ఈ సెకండ్ రౌండ్ కూడా నేనైతే క్లియర్గా అయితేనే చూపిస్తున్నాను అండి. లాస్ట్ వీడియోస్లో క్రోషెట్ డిజైన్ చేసేటప్పుడు నా హ్యాండ్ కెమెరాకి అవతల సైడ్ పోవడం వల్ల కొంచెం క్లారిటీ లేకుండా ఉండే. కొంతమంది అంటే అర్థం కాక కామెంట్ చేశారు, ఇలా వీడియో అనేది సరిగ్గా కనిపించడం లేదని. సో నెక్స్ట్ టైం నుంచి అలా అవ్వకూడదు అనేసి నేను అంటే వర్క్ కనిపించేలాగైతే వీడియో తీయడానికైతే ట్రై చేశాను. ఎందుకంటే మనము ఇది ఒక దగ్గరే పెట్టి చేయలేం కదా, హ్యాండ్ కొంచెం అటు ఇటు వెళ్ళిపోతుంది కాబట్టి. సో అప్పుడు కొంచెం నాది మిస్టేక్ అయింది. సో ఈ నెక్స్ట్ టైం కూడా అలా అవ్వకూడదు అనేసి నేనైతే మీకు క్లియర్గా కనిపించేలాగా, క్లియర్గా అర్థమయ్యేలాగా అయితే చూపించడానికైతే ట్రై చేస్తున్నాను. చూడండి ఈ విధంగా అయితే మొత్తము సెకండ్ రౌండ్ కూడా అయితే కుట్టాము. సో ఈ విధంగా అయిపోయిన తర్వాత చూడండి సెకండ్ లైన్ అయిపోయింది. నెక్స్ట్ నీడిల్ని అయితే కిందికి అనేస్తున్నాము. కిందికి అనేసి గమ్ అయితే అప్లై చేస్తాము. ఈ విధంగా అని బ్యాక్ సైడ్ అయితే కొంచెం థ్రెడ్ ఉంచుకొని కట్ చేసేసుకొని గమ్ అయితే అప్లై చేసుకోవాలి. ఈ విధంగా వచ్చింది కదా, ఈ విధంగా వచ్చిన దానికి థ్రెడ్ అనేది కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత గమ్ అయితే అప్లై చేసుకోండి. కొంచెం గమ్ అయితే అప్లై చేసుకోండి. చూడండి ఈ విధంగా అయితే పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత ఫస్ట్ మనకు ఒక రింగ్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇంకొక రింగ్ అనేది ఎలా తయారు చేయాలి, సేమ్ ఇదే ప్రాసెస్, కానీ అది కూడా చూపిస్తున్నాను. ఏంటంటే ఇది ఓవెల్ షేప్, అది రౌండ్ షేప్ కదా. సో అందుకని ఆ రింగ్ కూడా ఎలా తయారు చేయాలనేది కూడా చూపిస్తాను మీకు. చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది కదా. ఉన్న తర్వాత ఫస్ట్ ఇది కూడా సేమ్ అండి. ఇది అంత థ్రెడ్ అవసరం లేదు, దానికి 32 ఇంచెస్ తీసుకున్నాం కదా. దీనికి ఒక 28 ఇంచెస్ పొడుగు తీసుకుంటే సరిపోతుంది థ్రెడ్ అయితే వచ్చేసి. అందుకని నేను దీనికి కొలత అనేది చూపించలేదు, ఎంత తీసుకున్నాను అని ఇంచెస్ చూపించలేదు. సేమ్ అదే లైన్ తీసుకుంటే కొంచెం మిగిలిపోతుంది మనకి థ్రెడ్. చూడండి సేమ్ ఇంకా ఇలాగనే కుట్టుకోవాలండి. రింగ్స్ తీసుకున్నాం కదా, రింగుకి సేమ్ అదే ప్రాసెస్లో క్రోషెట్ డిజైన్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ రెండింటిని ఎలా జాయిన్ చేయాలనేది కూడా చూపిస్తాను. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. నా దగ్గర వచ్చేసి రా మెటీరియల్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఎవరికైనా కావాలంటే నా వాట్సాప్ నెంబర్ అయితే స్క్రీన్ పైన ఇవ్వనండి, ఎందుకంటే జస్ట్ దీని వీడియోకి ఏమైనా డిస్టర్బెన్స్ అవుతుందేమో, ఒక్కసారి అవుతుందో లేదో చూసుకొని మాత్రమే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను. ఎందుకంటే నెంబర్ ఇవ్వడం వల్ల నెంబర్స్ మధ్యలో ఈ వర్క్ అనేది వెళ్ళిపోతుంది. లాస్ట్ టైం కూడా అలానే అయింది. సో ఒకవేళ దీనికి డిస్టర్బెన్స్ లాగా అనిపిస్తే టైటిల్ దగ్గర కానీ లేకపోతే నా షార్ట్స్లో అయితే నాది నెంబర్ అయితే ఉంటుందండి. ఎవరికైనా కావాలి అంటే బీడ్స్ కానీ, రా మెటీరియల్ బీడ్స్, పట్టు థ్రెడ్స్ కానీ ఏవి కావాలన్నా నా నెంబర్కి అయితే వాట్సాప్లో మెసేజ్ చేయండి. క్యాటలాగ్ ఉంటుంది, క్యాటలాగ్లో అయితే డిజైన్స్ అన్నీ పెట్టానండి. ఎవరికైనా కావాలంటే క్యాటలాగ్లో డిజైన్స్ చూసుకోండి అండ్ సెలెక్ట్ చేసుకొని నాకైతే పంపించండి. చూడండి ఈ విధంగా అయితే డిజైన్ అనేది ఉంటుందండి. ఈ రింగు దగ్గర మనం ముడి కట్ చేసుకొని గమ్మైనా అప్లై చేసుకోవచ్చు, లేదా ఆ ముడి దగ్గర నుంచి అయినా మనము లాక్స్ అనేవి వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఒకవేళ మనకి ముడి దగ్గర లావుగా అనిపిస్తుంది అనుకుంటే ముడి దగ్గర ఏం చేస్తామంటే కొంచెం థ్రెడ్ అనేది కట్ చేసేసుకొని గమ్ అయితే అప్లై చేసుకుంటాము. సో ముడి ఏం కాదు అలానే వేసుకుందాము అనుకున్న వాళ్ళైతే అలా అయినా వేసుకోవచ్చు. చూడండి ఫస్ట్ ఒక రౌండ్ అయితే కంప్లీట్ అయింది కదా, ఒక రౌండ్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇంకొక రౌండ్ అంటే ఇంకో డబుల్ క్రోషెట్ లాగా వేస్తాను. సో అది కూడా చూసేయండి. సో ఈ విధంగా అయితే మళ్ళీ మనము ఇక్కడ థ్రెడ్ అనేది బయటకు వచ్చింది. సో ముడి దగ్గర థ్రెడ్ అనేది బయటకు వచ్చింది కాబట్టి కట్ చేశాను. నార్మల్ థ్రెడ్ అయితే మీరు కట్ చేయొద్దు. ఏంటంటే నాకు ముడి దగ్గర నేను దాని మీద వేసాను కాబట్టి లాక్
థ్రెడ్ అనేది బయటకు వచ్చింది అనేసి కట్ చేశాను. సో మీరు చూసుకోండి, ఒకవేళ మీకు కట్ చేస్తే ప్రాబ్లం అవుతుంది అనుకుంటే గమ్ పెట్టేసి అంటించేసండి, అది అతికిపోతుంది, మీకు పైకి కూడా ఏమి కనిపించదు. సో ఈ విధంగా అయితే మళ్ళీ డబుల్ క్రోషెట్ వేసుకున్న తర్వాత ఈ రెండింటిని ఎలా జాయిన్ చేయాలనేది కూడా నేను మీకు చూపిస్తాను. మనము మళ్ళీ శారీకి వేసాక టాజిల్స్ ఎలా వేసాను అనేది కూడా నేను మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి, చూడండి. నా వీడియోస్ మాత్రం నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల ఇంకా కొంతమంది అయితే నేర్చుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎంతోమందికి హెల్ప్ఫుల్ అవుతుందండి. మనము అంటే కొంతమంది డిఫరెంట్గా డిజైన్స్ వేసుకోవాలి అనుకున్న వాళ్ళకైతే చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ నేను కూడా ఈ డిజైన్ వేయడం ఫస్ట్ టైం. అండ్ శారీ చూడగానే ఇలాంటి డిజైన్ వేస్తే ఎలా ఉంటుంది అనిపించింది. ఇయర్ రింగ్స్ వస్తాయి కదండి, సో ఇయర్ రింగ్స్కి సేమ్ ఇలాంటి ప్యాటర్న్ వస్తుంది కదా, సో ట్రై చేద్దాం ఒకసారి శారీ టాజిల్స్ కనేసి నేనైతే ఈ డిజైన్ అయితే ట్రై చేశానండి. కానీ నా వీడియో నచ్చితే, ఈ వీడియో కానీ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేయడం వల్ల చాలామందికి అయితే యూస్ఫుల్ అవుతుంది. అండ్ చూడండి, ఈ విధంగా అయితే మనము ఇప్పుడు మొత్తము డబుల్ క్రోషెట్ కూడా అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత సేమ్ ఇందాకట్లాగానే చూడండి ఇంకొక లాక్ వేసాక ఈ నీడిల్ని అనేది కిందికి అనుకోవాలి. డబుల్ క్రోషెట్ అయితే మనకి కంప్లీట్ అయిపోయింది. డబుల్ క్రోషెట్ అయిపోయిన తర్వాత నీడిల్ని కిందికి అనుకొని గమ్ అయితే అప్లై చేసుకోవాలి. అది ఎలా అప్లై చేసుకోవాలని చూపిస్తాను. సేమ్ ఇందాకటి ప్రాసెస్లో అయితే అప్లై చేసుకోవాలి. నీడిల్ని అయితే కిందికి అనేసేయండి. చూడండి, నీడిల్ని కిందికి అనేసి మనమైతే గమ్ అప్లై చేసుకోవాలి. నీడిల్ని కిందికి అనేసాం కదా, నెక్స్ట్ వచ్చేసి మనకు కొంచెం పొడుగు ఉంచుకొని కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత గమ్ అయితే అప్లై చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా అయితే గమ్ అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ రెండింటిని ఎలా జాయిన్ చేసుకోవాలి అనేది కూడా నేను మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. ఒక దగ్గర ఇట్లా థ్రెడ్ అనేది లేసింది, సో అక్కడ కూడా గమ్ అయితే కొంచెం అన్నానండి, అందుకనేసి అన్నాను. సో ఇప్పుడు మీకు ఎక్కడ థ్రెడ్స్ అనేవి పైకి లేసినట్లు కనిపించవు. ఎక్కడన్నా లేస్తే సడన్గా మనం కుట్టేటప్పుడు మిస్టేక్లు అవుతూ ఉంటాయి. ఎంత వర్క్ చేసే వాళ్ళకైనా ఏదో ఒక మిస్టేక్ అవుతుంది. సో అందుకని మనం ఏం చేస్తామంటే అవి కట్ చేయొద్దు, కట్ చేయకుండా గమ్ పెట్టేసి ఇలా అనేస్తే అయిపోతుంది. నెక్స్ట్ ఈ రెండింటిని ఎలా జాయిన్ చేయాలి, బీడ్స్ ఎలా కుట్టాలి అనేది కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. చూడండి, నెక్స్ట్ మనం వచ్చేసి ఇప్పుడు మన మిడిల్లో వచ్చేసి మనం 6 mm బీడ్స్ అయితే యూస్ చేస్తాము. ఈ మిడిల్లో వచ్చి బీడ్ అనేది 6 mm బీడ్, సైజు 6 mm బీడ్ సైజు కూడా చూపిస్తాను. చూడండి, 5 mm ఉంటుంది, 6 mm రెండింటికి డిఫరెంట్ ఉంటుంది. సో ఇది 6 mm నేను యూస్ చేసే బీడు 6 mm బీడు. సో నార్మల్ కాటన్ థ్రెడ్ 2 స్టాండ్స్ అయితే ఎక్కించుకోండి నీడిల్లోకి. ఎక్కించుకున్న తర్వాత ఫ్రంట్ బ్యాక్ సైడ్ చూసుకోవాలండి. ఫస్ట్ మనము ఫ్రంట్ ఏది బ్యాక్ సైడ్ ఏదో చూసుకొని మనం కుట్టుకోవాలి. నేను ఇప్పుడు ఫ్రంట్ సైడ్ పట్టుకున్నాను, బ్యాక్ సైడ్ నుంచి నీడిల్ అనేది తీసేసి ఒక లాక్ అయితే వేసుకుంటున్నాను. ఫస్ట్ ఒక లాక్ వేసుకుని నెక్స్ట్ దానికైతే జాయిన్ చేస్తాను. ఎలా జాయిన్ చేస్తాను అనేది కూడా నేను మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. చూడండి, ఈ విధంగా అనుకున్న తర్వాత ఈ విధంగా వచ్చింది కదా, నీడిల్ని మొత్తం కిందికి అనకుండా జస్ట్ కొంచెమే కిందికి అనండి, మరీ ఎక్కువ అనొద్దు, జస్ట్ కిందికి అనేసి మిడిల్ పార్ట్లో ఇప్పుడు ఈ రింగ్ ఉందిగా, బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అయితే చూసుకొని 2 సైడ్స్ ఈక్వల్గా ఉండేలాగా ఎక్కడ మనం ఫస్ట్ పెడితే ఎలా ఈక్వల్గా వస్తుందో లేదో చూసుకోండి. చూడండి, ఈ విధంగా ఈ గ్యాప్లో నేను దీన్ని జాయిన్ చేయాలి. అది సేమ్ ప్లేస్లో అంటే కరెక్ట్గా ఉండాలి అనుకొని ఇక చూడండి ఈ విధంగా అయితే పెట్టిన తర్వాత మనకు ఒకవేళ అటు ఇటు పోయిందనుకోండి, మనం దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎలా అనేది కూడా నేను చూపిస్తాను. మళ్ళీ మనం ఒకవైపు అయితే తీసుకున్నాం కదా, నెక్స్ట్ ఇంకొక సైడ్ నుంచి మనం నీడిల్ అనేది పైకి అంటున్నాము, కింది నుంచి పైకి అంటున్నాం అన్న తర్వాత మళ్ళీ చూడండి కొంచెం అటు ఇటుగా అడ్జస్ట్ చేయండి. అడ్జస్ట్ చేసి మళ్ళీ నీడిల్ అనేది కిందికి అనాలి. ఇలా ఒక 3-4 టైమ్స్ అయితే లాక్స్ వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వచ్చింది. కరెక్ట్ ఉందో లేదో ఒకసారి చూసుకోండి. చూసుకున్న తర్వాతే 3-4 టైమ్స్ లాక్స్ వేసుకోండి. ఒకవేళ సరిగ్గా లేకపోతే మళ్ళీ థ్రెడ్ కట్ చేసుకొని లాక్ వేసుకొని మళ్ళీ ఈ విధంగా మళ్ళీ అడ్జస్ట్ చేసుకోండి. నేను కరెక్ట్గా పెట్టాను, సేమ్ పొజిషన్లో పెట్టాను కాబట్టి నేను 3-4 లాక్స్ అయితే వేసేస్తున్నాను. చూడండి, ఈ విధంగా ఒక సైడ్ 2, ఒకవైపు 3 అనే వేసుకోవచ్చు. ఈ విధంగా అయితే అంటే కొంచెం ఆ రింగ్ అనేది బెండ్ అవ్వకుండా ఉండాలి. సో అందుకని మనం కొద్దిగా ఎక్కువ లాక్స్ అనేది వేసుకుంటే నీట్గా ఉంటుంది. అండ్ థ్రెడ్ మరీ పిచ్చిగా కనిపించేలాగా వేసుకోవద్దండి. మనకి ఆల్రెడీ మనం క్రోషెట్ డిజైన్ చేసాం చూడండి, లాక్స్ ఉంటాయి కదా, సో ఆ లాక్స్ లోపల నుంచే నీడిల్ తీయండి, ఆ లాక్స్ లోపల నుంచే కిందికి అనేసేయండి. మరి వేరే దగ్గర అనడము అలా చేస్తే మనకి థ్రెడ్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. సో ఇక్కడ లాక్ వేశారు అంటే మనం చేసే వర్క్కి ఇక్కడ వాళ్ళు కుట్టారు కాబట్టి ఇలా ఉంది అనుకోకుండా నీట్గా చూడండి,
థ్రెడ్ ఎక్కడ కనిపించట్లేదు, ఎందుకంటే నేను లాక్స్ లోపల నుంచే లాక్స్ తీసాను కదా, సో అందుకని కనిపించట్లేదు. సో ఇప్పుడు మనం బీడ్స్ అనేవి కుట్టుకుంటూ రావాలి. సో అది ఎలా కుట్టాలి అనేది కూడా నేను మీకు చూపిస్తాను. చూడండి, ఫస్ట్ నేను అదే పింక్ దానికైతే కుడుతున్నాను బీడ్స్. సో ఈ విధంగా లాక్స్ అనేవి ఒక లాక్ అయితే వేసుకున్న తర్వాత బీడ్స్ అన్నీ కుట్టుకుంటూ రావాలి. ఒక బీడ్ తీసుకున్న తర్వాత ప్రతి బీడ్కి లాక్ అనేది వేసుకోవాలి. మనం క్రోషెట్ డిజైన్ అంటే మనం చైన్ సిస్టమ్ ఉంది కదా, ఆ చైన్ సిస్టమ్ లోపల నుంచి ఆ హోల్స్ లోపల నుంచే మనము నీడిల్ని తీసుకోవాలి. దాని పక్కనున్న హోల్ లోపల నుంచే నీడిల్ తీసుకోవాలి. అక్కడ ఒక లాక్ వేసేయండి. చూడండి, ఈ విధంగా ఒక లాక్ వేసేయండి. మళ్ళీ ఒక బీడ్ తీసుకోండి, మళ్ళీ సేమ్ అదే పొజిషన్లో అయితే ఈ విధంగా అయితే వేసుకోండి. సేమ్ ఇదే ప్రాసెస్ అయితే ఉంటుందండి. చూడండి, ఇంకా ఇదే విధంగా రౌండ్ మొత్తం చుట్టుకోండి. చుట్టుకున్న తర్వాత పైన ఎలా బీడ్స్ కుట్టాలనేది కూడా నేను మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. చూడండి, బిగినర్స్కి అయితే చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది అనేసి నేను చెప్తున్నానండి. అండ్ ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, నా వీడియోస్ చూసి చాలామంది నేర్చుకున్నారంట. వాళ్ళు కొంతమంది అయితే కాల్ చేసి చెప్తున్నారు, సో మీ వీడియోస్ అయితే మాకు చాలా యూస్ఫుల్గా ఉన్నాయి, చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాయి అనేసి అలా ఫోన్ చేసి చెప్పిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. ఏంటంటే మీరు కూడా నేర్చుకొని మీరు అలా కాల్ చేసి చెప్పడం వల్ల నాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది. సో నేను నా వల్ల ఒకళ్ళు మంచిగా నేర్చుకుంటున్నారని ఫీలింగ్ కూడా నాకు కూడా ఉంటుంది. సో మీరు నేర్చుకోండి, ఇంకా నేర్చుకోండి, నా ఛానల్ని షేర్ చేయండి, ఇంకా కొంతమంది నేర్చుకుంటారు. సో ఈ విధంగా అయితే మనం రింగ్ చుట్టూ కుట్టుకున్నాం కదండి. కుట్టుకున్న తర్వాత నీడిల్ని అనేది కిందికి అంటున్నాను. చూడండి, ఈ విధంగా కిందికి అంటున్నాను. కిందికి అన్న తర్వాత మళ్ళీ పైన రింగ్కి అయితే తీసుకుంటున్నాను నీడిల్ని. మళ్ళీ సేమ్ ప్రాసెస్ అనేది మొత్తము ఈ విధంగా అయితే వస్తుందండి. నా కోసము నా దగ్గర ఇలా ఈ శారీకి ఏ డిజైన్ సెట్ అవుతుంది, ఈ డిజైన్ సెట్ అవుతుందా లేదా అని కొంతమంది అయితే మెసేజ్ చేస్తారు. సో నాకైతే మెసేజ్ చేస్తే నాకు రిప్లై ఇచ్చే అంత టైం అయితే ఉండదండి. మ్యాక్సిమం ఎవరైనా ఏదైనా అడగాలి అనుకుంటే నాకు ఒక్కసారి కాల్ చేసి అడిగేసేయండి. ఏంటంటే మెసేజ్ అనుకోండి, ఒకదాని తర్వాత ఒకటి రిప్లై ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది. అలా కాకుండా కాల్ చేసి మాట్లాడామనుకోండి, కాల్ చేస్తాను, కాల్ చేయండి, ఫ్రీ ఉంటే కంపల్సరీ లిఫ్ట్ చేస్తాను, ఆన్సర్ అయితే ఇస్తాను. ఏంటంటే మెసేజెస్ అంటే ఇప్పుడు ఒకటి పెడతారు, దానికి రిప్లై ఇస్తాను, మళ్ళీ ఇంకొక డౌట్ వస్తుంది. అదే కాల్ చేసి మాట్లాడితే మనకు ఆ డౌట్ అనేది క్లారిఫై అయిపోతుంది. సో అందుకని చెప్తున్నాను, ఎవరికైనా ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు ఒక్కసారి కాల్ చేసి మాట్లాడి డౌట్స్ అనేవి క్లియర్ చేసుకోండి. మెసేజెస్ అంటే కొంచెం ప్రాబ్లం అయిపోతుంది, అంటే టైం సెట్ అవ్వదు కదా. సో అందుకని కొంచెం బిజీ ఉన్నా కానీ ఏంటంటే మనకి రెగ్యులర్గా వర్క్ అనేది ఉంటుంది కదండి. సో అందుకని చెప్తున్నారు, రిప్లై ఇవ్వడం వల్ల నాకేం ప్రాబ్లం లేదు, అంటే మనం కూడా రెగ్యులర్గా వర్క్ చేసుకుంటూ ఉంటాము, బిజీ ఉంటాం కదా. సో అందుకని అలా అని కాల్ చేసి ఒక్కసారి మాట్లాడండి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, రిప్లై అయితే ఇస్తాను కన్ఫామ్గా. కాల్ లిఫ్ట్ చేస్తాను, మీకు రిప్లై అయితే ఇస్తాను, ఎలాంటి డౌట్ లేదు అలాంటి విషయాల్లో. సో ఈ విధంగా అయితే మనము రింగ్ చుట్టూ అయితే బీడ్స్ అనేవి కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత మిడిల్లో బీడ్ అనేది ఎలా కుట్టుకోవాలి, నేను ఈసారి మిడిల్లో బీడ్ అనేది గమ్ పెట్టి అప్లై చేయలేదండి. ఎందుకంటే గమ్ పెట్టి మనం అప్లై చేసినప్పుడు అంటే గమ్ము ఉంటుంది, మ్యాక్సిమం ఊడిపోదు ఎప్పటికీ. సో ఏమో ఒకవేళ ఊడిపోయే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయేమో అని డౌట్ వచ్చి నేను ఈసారి అయితే గమ్ పెట్టకుండా జస్ట్ కుట్టానండి, నీడిల్తో కుట్టాను. అది ఎలా కుట్టాను అనేది కూడా నేను మీకు చూపిస్తాను. చూడండి, మనం కూడా డిజైన్స్ అనేవి వేస్తూ ఉంటే మనం కూడా ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చండి. ఫస్ట్ ఒక 3-4 శారీస్కే ఇబ్బంది అనిపిస్తుంది, తర్వాత మనం వేస్తూ ఉంటే మనమే ఇదే ఇలా వేస్తే బాగుంటుంది, ఇలా కాదు అలా అని మనకే అర్థమైపోతుంది. సో ఈ విధంగా అయితే చూడండి, ఇప్పుడైతే రింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత చూడండి, ఇక్కడ థ్రెడ్ ఉంది కదండి, రింగ్ మీద థ్రెడ్ లోపల నుంచి అయితే నీడిల్ని తీసుకున్నాను. కనిపించిందా? రింగ్ మీద చూపిస్తున్నాం మళ్ళీ ఒక్కసారి. రింగ్ మీద మనం రింగు చుట్టాం కదా, సో దాని థ్రెడ్ మీద నుంచి నేను నీడిల్ అనేది తీసుకున్న తర్వాత పెద్ద బీడు ఉంటుంది కదా, 6mm బీడు, ఆ 6mm బీడు తీసేసుకొని చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఎక్కడి నుంచి తీస్తున్నానంటే ఈ రింగ్ పైన హోల్ ఉంటుంది కదా, మనం లాక్స్ వేసుకున్నాం, క్రోషెట్ డిజైన్ వేసాం కదా, అక్కడి నుంచి అయితే తీస్తున్నాను. ఒక్కసారి వేస్తే స్టిఫ్గా ఉండదు. సో మళ్ళీ రింగ్ కింద నుంచి తీసి మళ్ళీ అదే హోల్ లోపల నుంచి అయితే మళ్ళీ నీడిల్ అనేది కిందికి అన్న తర్వాత ఈ విధంగా అయితే చూడండి, డిజైన్ అనేది ఈజీగా ప్రిపేర్ అయిపోయింది. మీరు కూడా వేసుకోవచ్చు. ఒకవేళ
కస్టమర్కి వేయాలి అనుకున్నప్పుడు అయితే ఇలాంటి డిజైన్స్కి 1000 నుంచి 1100, నేనైతే 1100 ప్రైస్ అయితే తీసుకుంటానండి. ఏంటంటే ఇంత టైం పట్టి మరీ తక్కువ ప్రైస్ అయితే తీసుకోవద్దు, నేనే కాదు ఎవరైనా తీసుకోవద్దు తక్కువ ప్రైజు. ఇంత వర్క్ చేసి తక్కువ ప్రైస్ తీసుకుంటే మన చేసే వర్క్కి వాల్యూ ఉండదు. సో అందుకనేసి మనం డిజైన్కి తగ్గ ప్రైస్ అయితేనే తీసుకోవాలి. సో దీనికి వచ్చేసి 1000 నుంచి 1100 అయితే తీసుకోవచ్చు కన్ఫామ్గా. ఫైనల్గా 1100 ఇయన్ అన్న వాళ్ళకి 1000 రూపీస్ అయితే ఫైనల్ చేసేసుకోండి. చూడండి, నేను కుచ్చు మీద పికాక్స్ అయితే యూజ్ చేస్తున్నాను. ఈ పికాక్స్ ఎవరికైనా కావాలంటే నా దగ్గర అయితే స్టాక్ అయితే రెడీగా ఉందండి. ఎవరికైనా బీడ్స్తో పాటు పికాక్స్ కావాలంటే చెప్పండి, కొరియర్ అయితే చేస్తాను. ఇప్పుడు డబల్ కలర్ కుచ్చు అనేది చేస్తున్నాను. నేను 2.5 ఇంచెస్ 3 ఇంచెస్కి ఒక మార్క్ అయితే చేసుకోండి. 2.5 ఇంచ్ నుంచి 3 ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ అయితే చేసుకోండి. నేనైతే ఆల్రెడీ మార్కింగ్ చేశాను. 4 ఫింగర్స్ గ్యాప్లో నేను 4 ఫింగర్స్ గ్యాప్ని తీసుకొని ఆల్రెడీ మార్కింగ్ చేసి పెట్టేశాను. సో మీకు వేయడం కోసమని లాస్ట్లో ఒక కుచ్చు అయితే వేస్తున్నాను. సో ఈ విధంగా డబల్ కలర్ కుచ్చు ఈచ్ నీడిల్లోకి వచ్చి నేను 60 స్టాండ్స్ థ్రెడ్ అయితే ఎక్కించుకున్నాను. పింక్ కలర్ 60 స్టాండ్స్, గోల్డ్ కలర్ 60 స్టాండ్స్ అయితే ఎక్కించుకున్నాను. ఈ విధంగా జరీ థ్రెడ్తో లాక్స్ అనేది వేసుకోండి. వేసుకున్న తర్వాత పికాక్ ఎలా యాడ్ చేయాలి అనేది కూడా నేను మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. ఫైనల్గా ఫోటో యాడ్ చేశాను. ఎవరికైనా వీడియో నచ్చితే, డిజైన్ నచ్చితే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. అండ్ నచ్చితే మాత్రం షేర్ చేయండి కంపల్సరీగా. చూడండి, ఈ విధంగా మనం కిందికైతే అనుకోవాలి. ఈ విధంగా పికాక్ అనేది తీసేసుకొని, హోల్ ఉంటుందండి, పికాక్ వచ్చేసి హోల్ ఉంటుంది. ఆ హోల్ లోపలికి అంటే కుచ్చు లోపలికి పోయేలా కొంచెం ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి లాక్స్ అయితే వేసేయండి. లాక్స్ వేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుందండి డిజైన్. జరీ థ్రెడ్ని కుచ్చుతో సమానంగా అయితే కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మనము మిడిల్లో రింగ్ ఎలా కుట్టుకోవాలనేది కూడా చూపిస్తాను. నేను ఫస్ట్ రింగ్ ఏం చేశానంటే జస్ట్ శారీ మీద పెట్టకుండా కింద కుట్టాను. అంటే దాని లుక్ అనేది సరిగ్గా కనిపించాలి. సో అంటే మనం కుట్టే విధానంలో కూడా ఇలా పెడితే ఎలా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి. ఇదే కాదు ఏదైనా ఒకసారి అయితే ట్రై చేయండి. ఫస్ట్ రింగ్ వేరేలా ఒక 2 రింగ్స్ కుట్టాను. అంటే నాకు అంత లుక్ అనిపించక నేను శారీకి కొంచెం పైన కుట్టాను. రింగ్ అనేది మంచిగా సెట్ అయిపోయింది. రింగ్ అటు ఇటు తిరగదు అండ్ నీట్గా కూడా ఉంటుంది. ఈ పికాక్ అనేది కదలకుండా అయితే మనం కొంచెం గమ్ అయితే అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం రింగ్ ఎలా కుట్టాలి అనేది మీకు చూపిస్తాను. చూడండి, ఈ విధంగా పికాక్స్ అన్ని రెడీ చేసుకున్నాం కదా. నేను దీనికి 17 రింగ్స్ అయితే యూజ్ చేశాను. యాక్చువల్ 15 రింగ్స్ కూడా సరిపోతాయండి. ఏంటంటే దగ్గరగా కనిపించకుండా నార్మల్గా లుక్ వైజ్ మంచిగా కనిపిస్తుంది. సో ఈ విధంగా కొంచెం మరీ మొత్తం పెట్టొద్దు. పైన రింగ్ కొంచెం హాఫ్ రింగ్ శారీకి వచ్చేలాగా పెట్టేసుకోండి. పెట్టుకొని ఈ విధంగా క్రోషెట్ డిజైన్స్ లాక్స్ ఉంటాయి కదండి, ఆ లాక్స్ లోపల నుంచే థ్రెడ్ అనేది అనుకోవాలి. పక్క నుంచి అనుకోండి. మరీ పెద్దగా దూరం అనుకుంటే థ్రెడ్ అనేది పైకి కనిపిస్తుంది. వర్క్ అనేది నీట్గా ఉండాలి కాబట్టి సో ఓన్లీ హోల్స్ లోపల నుంచే తీసుకోండి నీడిల్ని. మళ్ళీ హోల్స్ లోపల నుంచి మాత్రమే కిందికి అనండి. అన్న తర్వాత పైన బీడ్స్ ఉంటాయి కదండి, ఒక 2 బీడ్స్ని వదిలేసి ఒక బీడ్ని అలా అంటే బీడ్స్ కూడా ఇట్లా పైకి లేవ్వకుండా ఉండడం కోసం ఎలా కుట్టాలనేది చూపిస్తాను. చూడండి, ఈ విధంగా అయితే నేను 3 తీసుకున్నాను కదా. నెక్స్ట్ బీడ్స్ లోపల నుంచి తీస్తాను. ఒక 3 బీడ్స్ ఫస్ట్ బీడ్ లోపల నుంచి తీసాను ఒకటి. మళ్ళీ దాన్ని కిందికి అనేసి ఒక 2-3 బీడ్స్ వదిలేసి మళ్ళీ ఇంకొక బీడ్ లోపల నుంచి తీసుకున్నాను. నెక్స్ట్ సేమ్ ఇంకా ఇదే ప్రాసెస్ మొత్తము. నెక్స్ట్ నీడిల్ అనేది కిందికి అనుకొని మళ్ళీ లాస్ట్ బీడ్ లోపల నుంచి అయితే నీడిల్ అనుకొని కిందికి అనుకొని చూడండి, మీకు రింగ్ అనేది గట్టిగా అయిపోతుంది, ఎక్కడ కదలదు, రింగ్ కదలదు. సో ఈ విధంగా అయితే అనుకున్న తర్వాత బ్యాక్ సైడ్ వచ్చేసి 2 లాక్స్ అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత నీట్గా కట్ చేసేసుకోండి. చూడండి, డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది. శారీ మొత్తం వేసాక వీడియో యాడ్ చేశాను, ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒక్కసారి అయితే చూసేయండి. అండ్ ఫైనల్గా ఫోటో కూడా చూసేయండి. నా వీడియోస్ నచ్చితే కంపల్సరీ లైక్ చేసి షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి అయితే యూస్ఫుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నోటిఫికేషన్ అనేది వస్తుంది. నేను డిఫరెంట్ డిజైన్స్ ఏవైనా వేస్తే మీరు ఎక్కడ వెతుక్కోవాల్సిన అవసరం లేదు, నా ఛానల్లో అయితే మీరు చూసేసుకోవచ్చు. ఫైనల్గా శారీ మొత్తం వేసాక ఎలా ఉంటుంది అనేది కూడా నేను పెట్టాను. చూడండి ఫైనల్గా శారీ మొత్తం వేసాక డిజైన్ అయితే ఇంకా ఇది అండి, గ్రాండ్ లుక్, రిచ్ లుక్ అయితే కనిపిస్తుందండి. చూడండి, ఫైనల్గా ఫోటో అయితే యాడ్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వీడియో అయితే కలుద్దాం.